భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 9 శ్లోకం అన్యే చ బహవః శూరా మదర్ధే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అనువాదము: నా కోసమే తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది వీరులు ఉన్నారు. వారు వివిధ ఆయుధాలను ధరించిన వారు, యుద్ధంలో నిపుణులు. భాష్యము: ఇది దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి చెప్పిన మాట. అతడు గర్వంతో ఇలా చెబుతున్నాడు: నా కోసం ప్రాణాలను కూడా అర్పించేందుకు సిద్ధంగా ఉన్న యోధులు నా పక్కన ఉన్నారు. వారందరూ ఆయుధ నిపుణులు, యుద్ధంలో శిక్షణ పొందినవారు. అతని మాటల్లో గర్వం ఉంది, కాని అదే సమయంలో అతడి అహంకారము వ్యక్తమవుతుంది. దుర్యోధనుని పక్షంగా నిలిచిన వీరులు జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు లాంటి వారంతా అద్భుతమైన యోధులే అయినా ధర్మానికి వ్యతిరేకంగా నిలబడినందుకు వారు అంతిమంగా నాశనమయ్యారు. తాత్పర్యం: చెడు లక్ష్యాల కోసం ఎంత శక్తివంతమైన మిత్రబలం ఉన్నా విజయం ధర్మపక్షాన నిలిచిన వారికే ఉంటుంది. దుర్యోధనుని ధైర్యం, మితిమీరిన విశ్వాసం, కాని అది అతని అహంకారానికి కారణమయ్యింది. మొదటి అధ్యాయములోని ఈ శ్లోకం మనకు ఏం చెబుతుంది? అధిక బలం కలిగిన మిత్రులు ఉన్నా ఆ బలం ధర్మపథంలో ఉండకపోతే అది నాశనానికే దారి తీస్తుంది. ప్రాణత్యాగం చేయగల స్నేహితులున్నా ఆ స్నేహం న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే అది శాపమవుతుంది. భగవద్గీత ప్రతి శ్లోకము ఒక జీవనబోధ. మరిన్ని తాత్విక భావనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి.